మ్యామ్, అతను వదలడు. He's not gonna give up. If we move in, we lose our troops. మ్యామ్, ఉన్న ఒకే దారి ఎయిర్ స్ట్రైక్. వాడు క్రిమినల్ అని తెలుసు, వాడు ఉండే ప్లేస్ తెలుసు. ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారు? మిస్సెల్ వేసేయండి. పది సంవత్సరాలు, 56 ఆపరేషన్స్, 1,00,000కు పైగా ఆయుధాలు చోరీ, 16 దేశాల హిట్ లిస్ట్ లో ఉన్న అసాసిన్ నువ్వు. అక్రమాయుధాల గురించి నీకేం తెలిసిన ఇదంతా చేస్తున్నావు. దేశం వేషం మారిస్తే నీ రికార్డు మారదు. నేను వదిలేసింది ఆ ప్రదేశాన్ని కాదు, ఆ ప్రపంచాన్ని. సంవత్సరానికి 1 కోటికి పైగా ఆయుధాలు తయారవుతాయి. వాటిలో అఫీషియల్ గా కంట్రీ డిఫెన్స్ తీసుకునేది సగం మాత్రమే. మిగతా సగం బ్లాక్ మార్కెట్ లో అమ్ముడుపోతున్నాయి. ఇలా ప్రపంచంలో 100 కోట్లకి పైగా ఇల్లీగల్ గన్లున్నాయి. ప్రపంచ జనాభా 800 కోట్లయితే బయట అమ్మకానికి ఉన్న ఆయుధాలు 850 కోట్లు. అంటే ఒక్కో తల్లికి ఒక్కో తుపాకీ. చంపటం చవక, కాపాడటమే ఖరీదు. ఇది ఆపే గోడ కట్టకపోతే, ఆపమనే గొంతు లేకపోతే రేపు సెల్ ఫోన్ కొన్నట్టు గన్ కొంటారు. మహమ్మారికి చనిపోయినట్టు మారణాయుధాలకి చనిపోతారు. ఇది ఆగాలి, లేకపోతే ఆపుతాను. ఆయుధం దారి తప్పడమే దారుణానికి పడే మొదటి అడుగు. ట్రైన్లు, రోడ్లు, హోటళ్లు, గుళ్ళు, స్కూళ్లలోకి వచ్చిన గన్లు రేపిళ్లలోకి వస్తాయి. మనుషుల కన్నా గన్లు ఎక్కువ ఉన్న అమెరికాలా కాకూడదు ఈ దేశం. చదువుకో, సంపాదనకో పోయినోళ్ళకి బిడ్డ ఎలా ఉన్నావని కాల్ పోవాలి గాని మీ బిడ్డ కాలిపుల్లో చనిపోయిందని కాల్ రాకూడదు. కుటుంబంలో ఒకరు చనిపోతే 2 సవాలు తయారవుతాయి. ఒకటి కాలిపోతుంది, ఇంకొకటి కాలిపోవడానికి ఎదురు చూస్తూ ఉంటుంది. చావుకి కారణం కాదు, అర్థం ఉండాలి. బంధువు కంటే బాధ్యత, తూట అంటే ధైర్యం రావాలి. అలా జరగాలంటే ఆయుధం బాధ్యత లేని వాడికి అందకూడదు. పీరియడ్. సంబంధం లేని కారణానికి మన వాళ్ళు కళ్ళ ముందే చనిపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఆ బాధని ఊహకు కూడా అందదు. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు, ముండోడు. ఈ ఆయుధాలు ఎక్కడికి వెళ్లాలో, ఎవరికి చేరాలో నేను డిసైడ్ చేస్తాను. కాదని ఎవరైనా వస్తే ఇదే మార్గశిరం మధ్యరాత్రి మళ్లీ జరుగుతుంది. సదేవ్, ప్రతాప్,
12 people misusing your power. You are dismissed. Ordering asylum for you. పదేళ్లలో కాంట్రాక్ట్ కిల్లింగ్ నుంచి ప్రపంచంలోని గ్రే మార్కెట్స్ ని కంట్రోల్ చేసే రేంజ్కొచ్చావు. ఇండియాస్ పవర్ఫుల్ బిలియనీర్ ని వాడి నన్ను బయటకు తీసుకొచ్చావు. నన్ను విడుదల చేస్తే క్షమించడానికి నువ్వు నాకిచ్చింది జ్ఞాపకం కాదు, గాయం. కళ్ళ ముందున్న ముగించే. నువ్వు పోవాల్సింది తూట కాదు. ఒక తండ్రికి కూతుర్ని దూరం చేశావు, ఎన్నో జీవితాల్ని తలకిందులు చేశావు, ఇంకా మారణ హోమం చేస్తున్నావు. నీ 10 ఏళ్ళు వెనక్కి తిప్పుతాను. ప్రతి ఆయుధం వచ్చిన చోటికి పంపిస్తాను. వీటి వెనుకున్నదే ఆశయమైనా ఇక్కడే పాతేస్తాను. పన్నెండు ఇంటెలిజెన్స్ బ్యూరోలు, 16 ప్రభుత్వాలే ఆపలేని నన్ను నువ్వెలా ఆపుతాననుకున్నావు? నేను కాంట్రాక్ట్ తీసుకుంటే ఆగినట్టు రికార్డే లేదు. ఈ కాంట్రాక్ట్ నా భార్య చూసిన కళ. ఇట్స్ ఏ లైఫ్ టైం కాంట్రాక్ట్. నిన్నెంతవరకు పగ బ్రతికించింది, ఇకపై ప్రేమ బ్రతికించాలి. రేపటి కోసం నీలో ప్రేమించే తండ్రి ఉండాలి. రేపటి కోసం వెయిట్ చేయడానికి నాకు మిగిలిందేమీ లేదు. When I hit a shot, it's business. When I miss a shot, it's purpose. పది సంవత్సరాలుగా ఒక జీవితం నీకోసం ఎదురు చూస్తుంది. సహదేవ్ తన వల్ల జరిగిన తప్పును సరిదిద్దడానికి ఏ వ్యక్తి తీసుకునే నిర్ణయం తీసుకున్నాడు? నీ పుస్తకాన్ని ముగించేది ఆ నిర్ణయమే. ఆ నిర్ణయం గురించి నీకు చెప్పగలిగేది ఒకరే. పది సంవత్సరాలుగా మీకోసం ఎదురుచూస్తున్న లైఫ్ ఎవరు? కథ పూర్తి చేయండి. 10 సంవత్సరాలుగా నా కోసం వెయిట్ చేస్తున్న జీవితం ఎవరు? గేమ్స్ ఆపే విషయం చెప్పు. చెప్తా, తొందర ఎందుకు? స్కూల్ బెల్ మోగుని. పేరు భూమి. సహదేవ్ రుణం నీ కూతురు. పిలుపు నుండి పెంపకం వరకు నీ జ్ఞాపకాలే. తన వల్ల జరిగిన నష్టానికి తను కోల్పోయిన అర్హతే భూమి. కూతురే ప్రపంచం అనుకునే నీలాంటి తండ్రే తనకు హామీ.
గట్టును కూల్చే తుఫానిచ్చే దేవుడే మళ్లీ మొలవమని వర్షాన్నిస్తాడు. రచన చనిపోయే ముందు వాళ్ళ ప్రేమకి ప్రతిరూపాన్ని సహదేవ్ చేతులు పెట్టింది. ఆ పాప ఏ లోటు లేకుండా పెరిగింది. కానీ నిన్ను చూస్తూనే, నీతో మాట్లాడుతూ పెరిగింది. నువ్వెప్పుడూ ఆమెకి తోడుగానే ఉన్నావు. ఆమెకి తెలిసిన రూపం, జ్ఞాపకం నీదే. తండ్రిగా తను దూరంగా ఉంటూ నీకు కూతుర్ని దగ్గర చేశాడు. నా కూతురి కోసం నేనిది మొదలు పెట్టాను. అలాంటిది అతను తన కూతుర్ని త్యాగం చేద్దామనుకున్నప్పుడు తన ఆలోచన ముందు నేను నా పగ చాలా చిన్నగా అనిపించాం. అన్నీ ఒక్క సెకండ్లో మాయమైపోయాయి. నా కూతురు కనిపించింది. నేను చూసినప్పుడు ఆ కుండ మీద బూడిద తప్ప నాకేమీ కనిపించలేదు. ఆ రోజు రాత్రి ఆయన ఎలా చనిపోయారు? జై, టైం లేదు. యాక్టివేట్ ఆల్ ద ఎక్స్ప్లోజివ్స్. వాళ్ళ గెలుపోవటంలే కాదు, అతని చావు కూడా అతని నిర్ణయమే. ఎవ్రీబడి అవుట్. తనను ఆపడానికి మిసైల్స్ అవసరం లేదని కమ్యూనికేట్ చేశాడు. తన కోటని తనే కూల్చాలని నిర్ణయం తీసుకున్నాడు. 100 మీటర్ల రేడియస్ వరకు ఎఫెక్ట్ ఉండే పవర్ఫుల్ డెటోనేటర్ లాంచ్ చేశాడు. Base Prime Station. Tejas 23 abort. He's detonated himself. Abort. Tejas 23 abort. అతని అర్థం చేసుకున్న నాకే అతను చనిపోయాడంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదు. అంత మొండోడికి ఈ ముగింప. ఫామ్ హౌస్ శిథిలాల్లో అతని ఆనవాళ్ళు ఒక్కటి కూడా దొరకలేదు. 10 years మిషన్ ప్లాన్ చేసుకున్నవాడు తన ఎగ్జిట్ ప్లాన్ చేసుకోడా? నేను నీలాగే నమ్మలేదు. ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత రోజు ఈగల్ మనుషుల్ని వెతుక్కుంటూ వెళ్ళా. అప్పుడు నాకు అర్థమైంది, హీఈస్ నాట్ అ సింగిల్ మ్యాన్. డెన్మార్క్ లో 12 మంది షాట్ డెడ్. అక్కడ ఆర్మరీ కూడా మిస్ అయింది. అక్కడే ఈ బుల్లెట్ దొరికింది. ఆపరేషన్ డెన్మార్క్ సగం పూర్తయింది. I ended many eagles. I ran the Denmark. Decide lives. ఈగల్ అంటే ఒక సిస్టమ్ అంటే ఒక ఆర్మీ ఉంటుంది. ఆ ఆర్మీని నడిపేది నాయకుడే కాదు, ఆ నాయకుడే ఓ నియంత. ఇప్పుడు నువ్వు ఉన్నది ఆ నియంత
నీడలోనే